హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముఖ్యంగా 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ మంచి యాక్టివిటీ జరుగుతుంది. దానికి కారణం బంటారు రవి గారు. వారు వచ్చి అమ్మాయిని సచిన్ క్యారెక్టర్ వేయాలని చెప్పి అడగడం జరిగింది. నేను అన్నాను, ఇప్పుడు యాక్షన్ అనేది మేము మర్చిపోయాము, 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మేమిద్దరం ఒక తల్లి కట్టుకోవట్లేదు, కానీ ఒక తెలియని బంధం అవుతుంది. ఏమిటంటే రాజకీయానికి వచ్చిన తర్వాత కూడా ఆయన నన్ను వారి ఊరు తీసుకెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఏమన్నారంటే మళ్ళీ మా హరి వచ్చాడు. నాకు అర్థం కాదండి, హరి అంటే కదా హరి కాబట్టి ప్రేమతో ఆదరంతో మా హరి వచ్చాడు. మళ్ళీ మా హరి రవి మరి మా పాత రోజు గుర్తొస్తున్నాయి. మా హరి రవి అని అప్పుడు రోజు గుర్తొస్తున్నాయి. హరి రవి ఏంటి, నేను ఇప్పుడు పెట్రోల్ రవి, నేను ముందు పెట్రోల్ రవి గారితో నేను చూడాలి, నాకు తెలియదు. అప్పుడు కానీ తెలిసింది ఏంటంటే ఊరు వెళ్ళిన తర్వాత పెట్రోల్ రవి గారికి హరి అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన కాలం చేశారు. దాని తర్వాత సరే ఎంతో అన్నదమ్ములుగా మేము ఖచ్చితంగా ఉంటున్నాం. వారు వచ్చి అడిగారు. దాని తర్వాత కాదు, ఈ క్యారెక్టర్ మీరైతే చేయగలరు, న్యాయం చేస్తారు, చెయ్యాలి అని చెప్పినప్పుడు మరి ఏం చేస్తారు క్యారెక్టర్లకు అని చెప్పుకుంటారు. ఈ క్యారెక్టర్ ఒక విప్లవ నాయకుడిగా మరి లేదా బడుగు బలహీన వర్గాలకి వాటి న్యాయాలకి పోరాడిన క్యారెక్టర్. అది కూడా కాకుండా సరే రాములు ఈ క్యారెక్టర్ నుండి మరి అమ్మగారైన మోహన్ బాబు చేస్తున్నారు. అది తెలిసిన విషయం. ఆ క్యారెక్టర్ని ప్రభావితం చేసిన ఒక సత్యం క్యారెక్టర్. అలాగే అలాగే చెప్పారు మోహన్ బాబు గారు. ఏంటంటే మా బంధువు 79 ఫస్ట్ యువ నిర్మాతగా మరి తారకరామ ఫిల్మ్ డ్రైవర్ సినిమా తీసుకుంటారు. దాంతో అన్నగారికి నాకు పరిచయం. మేము అలాగే అన్నదమ్ములుగా తీసుకువస్తున్నాం, ముందుకు సాగుతున్నాం. అన్నగారు చెప్పారండి మా క్యారెక్టర్ దొంగ మోసాడు. మాకొకటి, మనం ఏదైనా న్యాయం చేయగలిగినప్పుడే ఆ క్యారెక్టర్కి గుర్తింపు వస్తుంది. మనం న్యాయం చేయగలిగినప్పుడే ఆ క్యారెక్టర్ తీసుకుని చేయటం అన్నది దానికి నిజమైన న్యాయం చేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. అక్కడ ఎమోషన్ కావాల్సి వచ్చింది. అంటే అన్నగారు చెప్పారు, ఒక 7 మోషన్గా సరిపోతుంది. అది కాదు, రియాలిటీగా మరి ప్రతి నందమూరి తారక రామారావు గారు మరి ఎన్నో చేస్తున్నారు. అట్లాగే రంగారెడ్డి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మహోన్నతమైన చిత్రాలు అన్నగారు చేస్తున్నారు. కాబట్టి అక్కడ నాకు క్యారెక్టరే తెలుసు, కానీ ఆ దొంగ యొక్క బరువు తేలిక అన్నది నాకు తెలియదు. ఎమోషన్ క్యారెక్టర్ మరి చేయాల్సి వచ్చింది. మరి అట్లాగే నేను ఎంత కొత్త అయినా సరే అన్నగారు ఒక డైలాగ్ కాదు, ఒక టేకనే కాదు, అన్న ఇంకోసారి చేద్దాం అంటే ట్రైట్ తమ్ముడు, ట్రైట్. మామూలుగా ఏంటంటే సాగు డైరెక్ట్గానైనా సరే
అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఫిలింకి వెరవల ట్రై అసలు క్యారెక్టర్ న్యాయం చేయడంలో నన్ను అందరూ ప్రోత్సహించారు. యూనిట్ ప్రోత్సహించింది, డైరెక్టర్ గారు ప్రోత్సహించారు, అన్నగారు ప్రోత్సహించారు, అలాగే ప్రొడ్యూసర్ గారు, అసలు ప్రతి ఒక్కరూ. మరి అట్లాగే మా స్నేహితులు, యువత కానివ్వండి, అందరూ వచ్చారు. ఆ రోజు అందరూ ఒక సీన్ చేయగానే వచ్చి అన్నా పవన్ ఇంకా ఇంకా అని అంతా అలా చేయడం జరిగింది. ఒక షార్ట్ ఇదేంటంటే రాయలసీమ రాళ్ళలోని రతనాల మాలల్ని నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా అని పెట్టు. దాంట్లో నిజం చెప్పాలంటే అది దాంట్లో మిమ్మల్ని రోజు మీద ఎమోషనల్ నేను సరిచింది నాకన్నా పెద్ద. కానీ అక్కడ అది కాదు, ఆయన కూడా ఎంత నేను ఎంత ఎమోషనల్ బదులు వచ్చాను. మరి దానికి కూడా ఏం మాట్లాడుతున్నా బ్రహ్మాండంగా చేసేది తమ్ముడు అని ఒక ఉత్సాహం కనిపించాడు. మరి అట్లా నేను క్యారెక్టర్కి చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు కానీ అందరూ ప్రతి వారి కోఆపరేషన్ నాకు. అప్పుడు అక్కడ బ్రహ్మాజీ గారు వచ్చి అభిమానంతో బ్రహ్మాజీ ఆయన ఫోటో తీసుకుంటుంటారు. ఇలాగే ఆనందంగా చాలా ఇదిగా చేసుకుంటేవాడు. నేను ఈ క్యారెక్టర్ న్యాయం చేశాను అని నేను అనుకుంటున్నాను. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.